ఎంతో రుచిగా ఉండేటువంటి దోస గురించి నేను ఇక్కడ ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటే 3 గ్లాసులు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని 8 అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాం. సరిపడా వాటర్ వేసుకుని పిండి చక్క మెత్తగా నలిపిందండి. ఇంకా మూత పెట్టి మార్నింగ్ వరకు అంటే మినిమం 8 అవర్స్ పాటు మనం పులియ పెడతాం అనమాట. ఇంకా మార్నింగ్ నేను ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేపించుకుని దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ టీ స్పూన్ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాము. ఈలోపు ఒక టీ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకున్నామండి. ఆ ఫ్రై చేసుకున్నటువంటి పోపుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో యాడ్ చేసేసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా పిండి ఎలా పులిసిందో చూపిస్తున్నానండి. చక్కగా పులిసిందనమాట. ఇప్పుడు ఇంకా రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. పర్ఫెక్ట్ గా బ్యాటర్ రెడీ అయిపోయింది. దోశలు వేసుకోవడం